శామ్ ఒప్పుకున్నానని ఒక మాట చెప్తే కదా నేను సంతోషంగా వెళ్లేది. అమ్మా శాము, నా కోసం నేను రాలేదమ్మా, నీ భర్త క్షేమం కోసం వచ్చాను. ఓకే పెద్దత్త, మీరొచ్చిన ఉద్దేశం బాగుంది, కానీ ఇవన్నీ ఎవరు అడగాలి? మీరా? మీకు సంబంధం లేని విషయం గురించి మీరెందుకు రావాలి పెద్దత్త? సంబంధించిన వాళ్ళు వస్తే నా సమాధానం ఏంటో చెప్తాను. అవునా, అయితే సరే, మీ అత్తనే పంపిస్తాను. ఆవిడెందుకు మళ్ళీ? మరెవరిని పంపించాలి చిన్న మావయ్య? మీ అత్తని. అర్థమైంది. మరి అర్థమైతే ఇక్కడెందుకు? వెళ్ళు. జయంతి, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేమిటి? శ్యామ్తో మాట్లాడతానన్న దానివి నువ్వు వెళ్ళి మాట్లాడకుండా రాజీని పంపించడం ఏమిటి? తను వెళితే పని అవుతుందా? రాజీని గురించి తెలిసి కూడా తన్నెందుకు పంపించావు? నేను అక్కని వెళ్ళమని చెప్పలేదు అత్తయ్య గారు. అవును గ్రాండ్మా, ఇందులో జయంతి ఆంటీ తప్పేవీ లేదు. రాజీ ఆంటీ వద్దన్న వినకుండా సమంతను ఒప్పిస్తాను అని వెళ్లారు. టెన్షన్ పడకు నాయనమ్మా, ఎవరు వెళ్ళి చెప్పినా సిచ్యువేషన్ తెలిసాక శ్యామ్ రానని చెప్పదు. ఏమో, రాజీ ఆంటీ వస్తేనే కదా ఏమందో తెలుస్తుంది. సామాన్య, శ్యామ్ గురించి నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది. పాజిటివ్ గా ఆలోచించడానికి అక్కడ మంచి లేదుగా సూర్య. మంచిని చంపేస్తుంటే ఎక్కడుంటుంది? చంపుతుంది సమంత. ఆపండి. సారీ గ్రాండ్మా, నిజాలే చెప్తున్నాను. సూర్య ఇంకా అర్థం చేసుకోవడం లేదు. సమంత అయితే శాంతి పూజకు ఒప్పుకుంటుందన్న నమ్మకం నాకైతే లేదు. ఒప్పుకుంటుంది. ఒప్పుకోదు సూర్య. అదిగో పెద్దమ్మ వస్తుంది కదా, తన్నోడితోనే చెప్తుంది. పెద్దమ్మ, శ్యామ్తో విషయం చెప్పావా? చెప్పానురా. ఒప్పుకుందా? లేదు. ఇప్పుడేమంటావు సూర్య? నువ్వు ఫస్ట్ దాన్ని పాజిటివ్ యాంగిల్లో చూడడం మానే. ఏమంది రాజీ? నేను మాత్రం ఒప్పించడానికి చాలా కష్టపడి ప్రయత్నం చేశానత్తా. మనం అన్న మాటలు మనసులో పెట్టుకొని మొండిగా ప్రవర్తిస్తుంది. కాకపోతే పిలవాల్సిన వాళ్ళు పిలిస్తే వస్తాను అంటుంది. పిలవాల్సిన వాళ్ళంటే? మీరే అంట. చూసారా గ్రాండ్మా దాని పొగరు? విన్నావు సూర్య, గ్రాండ్మా అంతటి వారు వెళ్ళి దాన్ని పిలవాలంట. ఇంకేమనాలి? అసలు ఏమనుకుంటుంది తన గురించి? తన అవసరం వచ్చింది కదా అని చాలా ఎక్కువ చేస్తుంది. గ్రాండ్మా కూడా వెళ్తే ఆవిడని అవమానించాలని అనుకుంటుంది. ఆవిడ వెళ్లరని సమంతకి తెలీదు. గ్రాండ్మా ఏదైతే అదే అయింది. అలాంటి మెంటాలిటీ ఉన్న దాని దగ్గరికి మన ఆత్మాభిమానాన్ని చంపుకొని వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. అందరం కలిసి స్వామీజీ గారి దగ్గరికి వెళ్లి ఆయన కాళ్ల మీద పడి వేరే సొల్యూషన్ చెప్పమని ప్రాధేయపడదాం. సమంత,
గ్రాండ్మా మీరిప్పుడు పిలిచింది సమంత చెప్పండి. నిన్నెందుకు పిలిచానో నీకు తెలీదా? తెలుసుకుందామనే వచ్చాను. తెలుసుకుని చెప్పింది చేద్దామని అనుకుంటున్నావా? మీరేమీ నాకు చెప్పరు కదా. గ్రాండ్మా ఎందుకు సమంతని పిలిచి అవమానపడుతున్నారు? అనుమానం రాకుండా జాగ్రత్త పడేవారిని వదిలేస్తున్నారు కదా సామాన్య. పట్టుకున్నది తప్పులు చేస్తున్న వాళ్ళనే కదా సమంత. సామాన్య సారీ గ్రాండ్మా, మీ ముందే మిమ్మల్ని ఎదురించి మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. నేను ఎదిరించి మాట్లాడలేదు, ఉన్నదే చెప్పాను. చెప్పావులే. నేను చెప్పేది విను. మహాయాగంలో అపశృతి జరిగిందని స్వామీజీ శాంతి పూజ జరిపించాలని చెప్పారు. ఆ అపశృతి జరిగింది కూడా నీ వల్లనే. మహాయాగం జరిపిస్తానని మాటిచ్చావు, చేశావు. కానీ అది సవ్యంగా జరగలేదు. నీ వల్ల జరిగిన తప్పుని నువ్వే సరిదిద్దుకోవాలి. సూర్యతో పాటు శాంతి పూజలు చేసి నిర్విఘ్నంగా ఆ మహాయాగాన్ని పూర్తి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఏ విధంగా నిలబెట్టుకోమంటారు? సూర్యకి భార్యగానా? కాదు. మరి చెప్పండి, శాంతి పూజను ఏ రిలేషన్తో సూర్యతో కలిసి చేయాలి? ఇంటి వారసురాలిగా చెయ్యి. వారసత్వం గీతలు గీయించి క్లోజ్ చేశారు కదా. సమంత నిజమే కదండి, నా వాటా నాకు గీతలతో పనిచేశారు కదా. ఇక మీతో నాకు సంబంధం ఏముంటుంది? ఏ రిలేషన్తో శాంతి పూజ చేయాలి? ఈ ఇంటి ఆడపిల్ల కూతురుగా చెయ్యి. అంటే మీ మనవరాలి రిలేషన్తో శాంతి పూజ చేయమంటున్నారు అంతేగా అమ్మమ్మ? నేను మీ మనవరాళ్ళని మీరు ఫిక్స్ అయిన తర్వాత అమ్మమ్మ అని పిలవచ్చు కదా. నీ అవసరం తీరిపోయాక పిలవకూడదేమోనమ్మా. పైకి ఆ మాటన్నా లోపలున్న రిలేషన్ ఇప్పుడు తెలిసింది కదా తాతయ్య. నువ్వు శాంతి పూజ చేయడానికి సంబంధం అడిగావు, చెప్పాను. వరసలతో సరసన నిలబడే అర్హత అందరికీ రాదు. ఒకే గ్రూపు రక్తం ఉన్న వాళ్ళంతా మంచివాళ్ళు కాదు. తమ్ముడు తనవాడైనా ధర్మాన్ని పాటించాలంటారు.
అధర్మాన్ని నేనెప్పుడూ ప్రోత్సహించను. నేను చేయనమ్మా, ధర్మంగానే ఉంటాను. శాంతి పూజన చేస్తాను. ఇదేంటి ఒప్పేసుకుంది? కొంపదీసి సూర్యతో మళ్ళీ కలిసిపోతుందా ఏంటి? రామారావు, పంతులు గారితో మాట్లాడి శాంతి పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయండి. అలాగేనమ్మా. मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्द. సావిత్రమ్మ గారు, స్వామివారి పాదాల చెంత నుండి సహస్రార్చన చేసి తీసుకొచ్చాను. 108 ప్రదక్షిణలు చేస్తానన్నారు కదండి, తీసుకోండి. మీ మనసులోని కోరిక సిద్ధిస్తుంది. न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वा पाणिपादः. నాయనమ్మా, ఉదయం నుంచి ఏమీ తినలేదు. 108 ప్రదక్షిణాలంటే మాటలా? వద్దు నాయనమ్మా. అవునత్తయ్య గారు, మీకు అసలే దిగులతో ఒంట్లో బాగుండడం లేదు. సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు. నీరసంగా ఉంటున్నారు. ఇప్పుడు 108 ప్రదక్షిణాలు ఎందుకు చెప్పండి? చెల్లి చెప్పింది నిజమే అత్త. అడ్డెడు ఒడ్లు ఆశకపోతే తూమిడి ఒడ్లు దూడ తినిపోయిందన్నట్టు మీరేదో జరగాలని ఆశపడి ఇప్పుడు చేసినా తర్వాత మీ ఆరోగ్యం చెడి ఆసుపత్రి పాలై ఇబ్బంది పట్టం దేనికి? ఎందుకులేమ్మా, శాంతి పూజ చేయటానికి ఎలాగో వచ్చాం కదా, ఆ పూజ చేస్తే సరిపోతుందిలే. అవునానమ్మా. ప్రదక్షిణలు వద్దు నానమ్మా. మీ హెల్త్ పాడైపోతుంది గ్రాండ్మా, ప్లీజ్ వద్దు. ఎవరిని చెప్పినా నేను చేయాలనుకున్నాను, చేస్తాను. ఈ ఆలయంలో 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరిక తీరుతుంది. నా మనవడు జీవితాంతం బాగుండాలని నా ఆశని ఎవరూ ఆపకండి. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. పంతులు గారు చేసే శాంతి పూజకు సహకరించండి. వెళ్ళండి. మీరు వెళ్ళండి. నేను నీతోనే ఉంటాను నాయనమ్మా. నమస్కారం సావిత్రమ్మ గారు. పార్వతమ్మా, బాగున్నావా? బాగున్నానమ్మా. నా కూతురమ్మా. నమస్కారం అండి. దీని పెళ్లికొచ్చి మీ చల్లని దీవెన అందించిన మూలానే దీని కాపురం చల్లగా ఉందమ్మా. ఏ గొడవలు లేకుండా సంతోషంగా ఉన్నారమ్మా. అమ్మా, మీ మనవడికి పెళ్ళయింది కదమ్మా, ఏమన్నా విశేషమా? అమ్మా, వాళ్ళకి సగం పెళ్ళే కదా అయ్యింది, తాళి కట్టలేదు కదా. అవును కదా. పాపం, అందరూ ఆనందంగా ఉండాలనుకునే మీకే ఎంత కష్టం వచ్చి పడిందమ్మా. అన్నీ ఉన్నా సంతోషం లేకుండా పోయిందమ్మా. 108 ప్రదక్షిణాలు చేస్తున్నారు కదమ్మా, చెయ్యండి.
ఆ స్వామి తప్పక కరుణిస్తాడు, మీ బాధలు తీరుస్తాడు. వస్తానమ్మా. నాయనమ్మ, నేనేమీ బాధపడలేదురా. జరిగిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నంలో దృఢంగా ఉన్నారు. నేను వెళ్ళి ప్రదక్షిణలు చేసుకుని వస్తాను. మీరు వెళ్ళండి. నిండు మనసుతో ఆత్మశుద్ధితో ఈ ప్రదక్షిణాలు చేస్తున్నాను. నా మనవడి జీవితం బాగుపడేలా చేయి తండ్రి. ఓం నమః శివాయ. స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం కాలగమన సత్కారణ ధీరం తం నమామి కహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్యలలామం మధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం రాగభోగ సంధాన సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య సౌందర్య సుధీరం తం నమామి సమ్మోహక సుఖం అతుల చతుర పటులౌకిక మూర్తిం సకల కార్య హిత కౌశల కీర్తిం తీవ్ర వేగ సంచారణ తత్వం తం నమామి సౌమ్యం బుధదేవం పరమ ధర్మ సంశీల్య మహత్వం చరమ ధన్య బోధామృత శాస్త్ర దైవాంకిత బుద్ధి తం నమామి ధీరం గురుదేవం అమ్మా, సావిత్రమ్మ గారికి బోల్డంత డబ్బు, బోల్డంత పలుకుబడి ఉంది కదా. అన్నిటి గురించి ఆలోచించే ఆవిడ వాళ్ళ మనవడికి వేరే సంబంధం చేయలేకపోతున్నారేంటి? చెయ్యాలన్న ఆలోచన ఉంటే కదా ఏమన్నా చేస్తారు. పెద్దరికం అనేది వయసులో ఉంటే సరిపోతుందా? పిల్లల బాగోగుల గురించి ఆలోచనలో రావాలి కదా. ఆ కోణంలో ఆవిడ ఆలోచించడం లేదనుకుంటా. అంతేలే, మనం అనుకునే ఏం ప్రయోజనం? అనుకునే వాళ్ళు అనుకోవాలి గాని. నానమ్మ, జాగ్రత్త జాగ్రత్త. నానమ్మ, ఆర్ యు ఓకే? ఆర్ యు ఓకే? నానమ్మ, జాగ్రత్త నానమ్మ. స్వామి కనులు మెలిపించము బోలు నీలకంఠం తెలిమప్పులే విభూతి భస్మం నానమ్మ, శక్తి అత్రిశూలం అక్షర వ్యాకృతుల ఆకృతే నమరుగం ఫణిభూషణం వాయ సర్ప
కాలుతుంది నాయనమ్మా. నాయనమ్మా, నాయనమ్మా, ఇటు నాయనమ్మా. నాయనమ్మా, అక్కడికి వెళ్ళి కూర్చుందా పద. భూషణముగా చేసే కొని చేరే నాగభూషం కైరక రాజుగానే